కరోనా వేళ డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. దీంతో భారత్ డిజిటల్ లావాదేవీల వైపు శరవేగంగా పయనిస్తోందని నిపుణులు అంటున్నారు. 2026 కల్లా $1,00,000 కోట్ల చేరే అవకాశాలున్నాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఓవైపు నోట్ల రద్దు, మరోవైపు కరోనా ప్రజల్ని డిజిటల్ మయం చేసేశాయి. ₹10 కూడా ఆన్లైన్లోనే చెల్లించేలా మార్చేశాయి. దీంతో మనీ పర్సులకు బై చెప్పే టైం మరింత దూరంలో లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకుపోతుంది. 2021-22లో దేశంలో ఏకంగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒరవడి కొనసాగితే 2026 కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు $1,00,000 కోట్లకు చేరుతాయని హాంకాంగ్కు చెందిన క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA అంచనా వేసింది. నగదు చెల్లింపులకి ప్రాధాన్యమిచ్చే భారత ప్రజల్లో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. 500, ₹1,000 నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయం జనాన్ని డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించింది. అప్పటికి చలామణిలో ఉన్న 86% నోట్లు రాత్రికి రాత్రి మాయమైపోయాయి. రోజువారీ లావాదేవీల కోసం ప్రజలు డిజిటల్, ఆన్లైన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలుత ఎక్కువగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు జరిగాయి. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కరోనా వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విప్లవాత్మక మార్పులు చేపట్టాయి. సులువైన ఆన్లైన్ పేమెంట్లకు సురక్షిత మార్గాలు తెచ్చాయి. 2016 నాటికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు దేశంలో పేటీఎం ఒక్కటే అందుబాటులో ఉండగా ఆ తర్వాత ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటివెన్నో వచ్చాయి. డిజిటల్ చెల్లింపు సంస్థల మధ్య పోటీ పెరిగి ఖాతాదారులను ఆకర్షించడానికి రివార్డులు, రిబేట్లు, పేబ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండడం మూడో కారణం. ఇతర దేశాల్లో సౌలభ్యం కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే మన దగ్గర మాత్రం వాటి ద్వారా వచ్చే రాయితీల కోసం 60% మంది చెల్లింపులు చేస్తున్నట్లు గూగుల్ BCG సర్వేలో తేలింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో మొదలైన డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. UPI ఆధారిత చెల్లింపులకే ఇప్పటికీ పెద్దపీట వేస్తున్నారు. ప్రీపెయిడ్, ఎలక్ట్రానిక్ కార్డులు, స్మార్ట్ ఫోన్ యాప్లు, బ్యాంక్ యాప్లు మొదలైన వ్యాలెట్లు, పేమెంట్ బ్యాంకులు, ఆధార్ ఆధారిత పేమెంట్ పద్ధతులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ యాప్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ వ్యాలెట్లు ₹5-10 లావాదేవీలను అనుమతిస్తుండటంతో తోపుడు బండ్ల నుంచి 5 స్టార్ హోటళ్ల దాకా వీటిని అందిపుచ్చుకుంటున్నాయి. 2020 అక్టోబర్లో 200 కోట్లున్న UPI లావాదేవీలు గత మార్చిలో 500 కోట్లకు పెరిగాయి. డిజిటల్ చెల్లింపులు చేస్తున్న భారతీయుల సంఖ్య వచ్చే ఏడాది కల్లా 66 కోట్లకు చేరుతుందని అంచనా. డిజిటల్ చెల్లింపులు ఇంతలా పెరుగుతున్నా గత మార్చిలో అనూహ్యంగా నగదు చెల్లింపులు భారీగా పెరిగాయి. 2021 మార్చిలో 2,62,539 కోట్ల నగదు చెల్లింపులు జరిగితే గత మార్చిలో 31,00,000 కోట్లకు పెరిగాయి. ప్రభుత్వాలు పలు పథకాల కింద జనం ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తుండడం, వాటిని డ్రా చేసుకోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ATM నగదు విత్డ్రాయల్స్ కూడా 2020తో పోలిస్తే 2022 మార్చి నాటికి బాగా పెరిగాయి. భారతీయులు అత్యధికంగా UPI విధానం వాడుతున్నారు. 2021-22లో 84,17,572.48 కోట్ల విలువైన 4.5 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి. 2020-21తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఆధార్ ఆధారిత విధానం ద్వారా 3,380 కోట్ల రూపాయల విలువైన 23 కోట్ల లావాదేవీలు జరిగాయి. గత మార్చిలోనూ 22.5 లక్షల లావాదేవీల ద్వారా 28,522 కోట్ల రూపాయల డిజిటల్ చెల్లింపులు జరిగాయి. తక్షణ చెల్లింపు సేవ ద్వారా 46 కోట్ల లావాదేవీల ద్వారా 37,06,363 కోట్లు చేతులు మారినట్లు NPCI వెల్లడించింది. టోల్గేట్ చెల్లింపులు దాదాపుగా డిజిటలైజ్ అయ్యాయి. 2021-22లో 24 లక్షల ఫాస్టాగ్ల 38,077 కోట్ల చెల్లింపులు జరిగాయి. మార్చిలో అత్యధికంగా 4,000 కోట్ల ఫాస్టాగ్ల ద్వారా వసూలయ్యాయి. ఇంతలా డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్న దేశంలో నగదు చలామణి ఇంకా భారీగానే ఉంది. చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో జనం నగదు చెల్లింపులకే మోగుతున్నారు. అయితే ఈ దశాబ్దానికల్లా డిజిటల్ చెల్లింపులు నగదు చెల్లింపులను దాటేస్తాయని అంచనా. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల నుంచి వృద్ధిని చూస్తున్నాయి. వీటి తీరును ప్రతిఫలించేందుకు RBI డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సూచి 2021 మార్చి నాటికి 270.59 దగ్గర ఉంటే 2021 సెప్టెంబర్ నాటికి 304.06కు చేరుకుంది. 2020 సెప్టెంబర్ నాటికి ఈ సూచి 217.74గా ఉండడం గమనార్హం. అంటే కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు నిరంతరాయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ డీసీఐ సూచీ దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ఆమోదం విస్తృతిని తెలియజేస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డీపీఐ 5 పారామీటర్ల ఆధారంగా దేశంలో డిజిటల్ చెల్లింపుల తీరును విశ్లేషిస్తుంటుంది. 6 నెలలకోసారి ఈ సూచీ గణాంకాలను ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. మార్చితో పోలిస్తే యూపీఐ లావాదేవీల పరిమాణం 3.33%, లావాదేవీల విలువ 2.36%గా పెరిగాయి. ఎన్పీసీఐ సీఈఓ భారత డిజిటల్ లావాదేవీల మ్యాపింగ్ యూపీఐ ఫిబ్రవరిలో 8.26 ట్రిలియన్ విలువైన 4.52 బిలియన్ లావాదేవీలను లాక్ చేసింది. జనవరి కంటే తక్కువ యూపీఐ మార్చిలో 5 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసి కొత్తగా రికార్డును నెలకొల్పింది. ఇక చిన్న లావాదేవీల కోసం యూపీఐ వినియోగదారుల కోసం ఎన్పీసీఐ ఆన్ డివైస్ వాలెట్ ఫీచర్ను ప్రారంభించింది. భారతదేశపు డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఏప్రిల్లో 5.58 బిలియన్ల లావాదేవీలు 9.83 ట్రిలియన్లతో ప్రాసెస్ చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించింది. గత నెలలో యూపీఐ మొదటిసారిగా ఒక నెలలో 5 బిలియన్ల లావాదేవీలను అధిగమించింది. కాగా ఏడాది ప్రాతిపదికన లావాదేవీల పరిమాణం 111% పెరిగింది. ఇక లావాదేవీల విలువ దాదాపు 100% పెరిగింది. ఏప్రిల్ 2021లో యూపీఐ 4.93 ట్రిలియన్ల విలువైన 2.64 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ఆర్థిక సంవత్సరం 2022 ప్రారంభంలో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో లావాదేవీలు కొంతమేరకు తగ్గాయి. కానీ అప్పటి నుంచి యూపీఐ లావాదేవీలు పురోగమన పదంలో ఉండడంతో ఇది విస్తృత ఆర్థిక వ్యవస్థలో రికవరీకి అద్దం పడుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మహమ్మారి గత 2 ఏళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల స్వీకరణను వేగవంతం చేసింది. 2022లో యూపీఐ 84.17 ట్రిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో 46 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. తద్వారా $1 ట్రిలియన్ మార్కును అధిగమించింది. ఇక మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి యూపీఐ లావాదేవీ పరిమాణం విలువ 350%కి పైగా పెరిగాయి. ప్రతి ఏటా 200% మేర డిజిటల్ చెల్లింపులు పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సమయం వృధా కాకపోవడం, సెక్యూరిటీ ఉండడమే దీనికి కారణమని అంటున్నారు.